శ్రీ గురు అమలానందాయ విద్మహే పంఢరీనాథాయ ధీమహి తన్నో అచల ఋషి ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. అస్మద్గురుసమారంభాం కృష్ణసాంధీపమధ్యమాం శ్రీమహావిష్ణుపర్యంతాం వందే గురుపరంపరాం. అచల సాంప్రదాయ పరంపర గురువులందరికీ వందనములు. శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. మద్గురుదేవులు శ్రీ అమలానంద పాటల పండరినాథ ప్రభుపాద పద్మములను హృదయపీఠమున నిలుపుకొని స్మరించుకుంటూ ధ్యానించుకుంటూ మనము ప్రబోధ చూడామణి అను శక్తిద్వయ నిరాసకంభైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులలో 284వ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములో అనంటే, కలమేలుకొన్న పురుషుడు కలలోపలి భాములెరుక కలిగుండగనే తిలకింపలేవు గురుకృప తెలివొందిన వానికింకా తిప్పాలున్నావే. తెలుపరా కొద్దీ గొప్పాలున్నావే. తల్లిదండ్రి దొరదాత కుల దైవ మాప్తులు కలబాంధవులు దేశీ కూలని నమ్మితే ఇంకా తిప్పాలున్నావే. తెలుపరా కొద్దీ గొప్పాలున్నావే అని అంటున్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ కలమేలుకొన్న పురుషుడు అంటే ఈ కళ అనేటువంటిది ఎరకనే కళలో ఈ యొక్క గురు అనుగ్రహము ద్వారా మేల్కొన్నటువంటి పురుషుడు. ఎవరు ఈ పురుషుడు అంటే ఈ పురుషుడే పరమ పురుషుడు. కాబట్టి అలాంటి పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆ కళ మేలుకున్నటువంటి పురుషునికి ఆ కళ లోపలి బాములెరుగా కలిగుండగానే తిలికింపలేవు అంటున్నాడు ఇక్కడ. కాబట్టి ఈ కళలో వచ్చినటువంటిది ప్రపంచంలోనే ఉన్నావు కదా, కళ అనేటువంటి ప్రపంచంతో సకల వ్యవహారములు చేస్తున్నాము కదా మనము. కాబట్టి కళ అనేటువంటి ఈ ప్రపంచం ఏందే సకల వ్యవహారములు చేస్తున్నాము. కాబట్టి ఈ ప్రపంచములో మరి లాభాలు నష్టాలు కష్టాలు నష్టాలు ఇవన్నీ కూడా వస్తుంటాయి కదా. అంతఃకరణ లోపల మనసు అటువంటిది సుఖ దుఃఖములకు అది లోన్ అవుతుంది కదా. మరి అలాంటి ఏ మనస్సు అయితే ఉన్నదో కష్టాలకు సుఖాలకు అది అనుభవించేది ఇక్కడ అంటే మనస్సే. కాబట్టి ఆ మనస్సు తాను అనుభవించినటువంటి కష్ట సుఖాలు ఏవైతే ఉన్నాయో నష్టములు ఎరక కలిగి ఉండగానే, కాబట్టి మెలకువ స్థితిలో వాస్తవ రూపకంగా తన అనుభవంలోకి వస్తున్న తిలకింప లేవు వాస్తవముగా విచారించగా నిజము కాదని తెలియవలెను. ఎట్లా అంటే ఈ యొక్క ప్రపంచంలో ప్రపంచంలో పడినే కదా మనము సకల వ్యవహారములు చేసుకునేది. అంటే ఈ యొక్క సకల ప్రపంచములో వ్యవహారం చేసుకునేటువంటి మనకి ఇదంతా కలస్వరూపము అని చెప్పి ఎప్పుడైతే గురుమూర్తి అనుగ్రహం వలన తెలిసిందో, కాబట్టి గురుకృప తెలివొందిన వానికి ఇక తిప్పాలున్నావే, తెలుపగా కొద్ది గొప్పలున్నావే అని అంటున్నాడు ఇక్కడ. అంటే ఈ గురుకృప తెలివొందిన వానికి అంటే గురుకృప అనుగ్రహము కలిగినటువంటి వారికి మరి ఇక్కడ అహం పదార్థ రహిత స్థితిలో తాను ఉంటాడు కదా. ఆ అహం అనేటువంటిది ఎరకనేటువంటిది కల కదా. ఎరకనే కళ లోపల నేను అరుదించితి మీరులట్లు అరుదించితిరి. ఈ ఎరకనే కళ లోపలనే కదా మనం సకల వ్యవహారములు చేసేది. మరి సుఖ దుఃఖములకు లోనయ్యేది అంటే ఇక్కడ గురువు అనుగ్రహము అంటే గురుమూర్తి మరి మనకు
అన్ని విధాల, ఎందుకంటే గురువునే సర్వస్వముగా నమ్ముకున్నటువంటి శిష్యుడు ఇక్కడ. అంటే ఈ గురువు కన్నా అన్యమైనటువంటి దైవము లేనే లేదనేటువంటి యొక్క హృదయములో, ఆ చిత్తములో, మనసులో మరి ధ్యానించుకునేటువంటి వాడు నిజ శిష్యుడు. కాబట్టి అలాంటి నిజ శిష్యునికి ఆ గురువు అనుగ్రహము ఎల్లవేళలా ఉంటుంది మరి ఇప్పుడు ఎల్లవేళలా ఉంటుంది అన్నప్పుడు మరి ఇక్కడ మరి ఎల్లవేళలా ఉంటుంది అన్నప్పుడు కొన్ని కొన్ని మనకు ఏమవుతాయంటే కొన్ని అడ్డంకులు వస్తుంటాయి. ఇక్కడ పరిపూర్ణ బోధలో మనం ప్రయాణం చేసినప్పుడు మరి ఆ బోధలో అడ్డంకులు వస్తాయి కదా. యజ్ఞయాగాది క్రతువులు చేసినటువంటి విశ్వామిత్రునికి వారితో అడ్డొచ్చినప్పుడు కదా శ్రీరామచంద్రుడు అక్కడ బాణాలు వేసి వారిచే మరి ఉపద్రవములు కలగకుండా చేసినటువంటిది. కాబట్టి ఇక్కడ శిష్యుడు కూడా మరి ఒక అంతఃకరణలో గురుమూర్తిని ఆరాధించుకునేటువంటి కులదైవముగా, మరి తల్లి తండ్రి దొర ధాత దైవముగా ఆరాధించుకునేటువంటి నిజ శిష్యునికి కొన్ని ఆటంకములు వస్తాయి కనుక అలాంటి ఆటంకములు కూడా మరి ఆ యొక్క నీటిలో బుగ్గ వలె తేలిపోతూ ఉంటాయి. నీటి ప్రవాహంలో వచ్చేటువంటి బుగ్గలు కొన్ని కొన్ని ఉంటాయి కదా, ఆ విధముగా కొన్ని కొన్ని వచ్చిపోతుంటాయి. ఎలా అంటే గురువుడు మరి సర్వస్వము కదా, గురుడే దైవమని నమ్మినటువంటి వాడు కదా. అన్నప్పుడు గురువు మరి కల్పవృక్షము వంటి వారు, కల్ప వృక్షము వంటి వారు. కాబట్టి ఆ కల్పవృక్షం అనేటువంటి దాని కింద ఒకడు తెలియకనే ఒక బాటసారి పాపము ఎండల పడిపోతున్నాడట. ఆ ఎండల పడిపోతుంటే అతనికి కాళ్ళు కాలుతున్నాయి. ఆ మధ్యాహ్నం ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం ఎండ, ఆ ఎండకు నెత్తి కూడా వేడైంది. మరి కింద కాళ్ళు కాలుతున్నాయి. అక్కడ చెట్టు ఒకటి అగబడ్డదట, వృక్షము. ఆ వృక్షము కింద పోయి కూర్చున్నాడట, సెద తీర్చుకుంటున్నాడట. ఆ సెద తీర్చుకుంటుంటే అది కల్పవృక్షము, అతనికి తెలియదు అది. కాబట్టి తన కింద కూర్చొని ఎంత చల్లగా ఉన్నది, హాయిగా ఉన్నది ఇక్కడ. కాబట్టి అతనికి ఆకలి ధూప అనేటువంటిది వేస్తుంది. కాబట్టి ఈ ఆకలికి అతడు తట్టుకోలేక కొద్దిగా అన్నం అయితే ఇక్కడ తింటే హాయిగా మంచిగా నిద్రపోదు కదా అనుకున్నాడట. అనుకోగానే అన్నం వచ్చేసిందట అక్కడికి. అంటే అన్నము నీళ్ళు అల్లెంలో వచ్చేసినాయట అక్కడికి. అంటే కడుపు నిండా అవి తిన్నాడు, నీళ్ళు తాగినాడు. నీళ్ళు తాగిన తర్వాత పండుకున్నాడు. అయితే పండుకునేటప్పుడు నిద్ర వస్తుంది కదా. ఈ నిద్ర వస్తుంది కనుక ఇక్కడ కొద్దిగా రాళ్ళు రప్పలు ఇవన్నీ ఒత్తుకపోతాయేమో. ఒకటి మంచి మరి ఇక్కడ ఒక మంచం ఉన్నట్లయితే దీని మీద ఒక పాన్పు మంచి పరుపు గిట్ల ఉన్నట్లయితే హాయిగా ఒక్కసారి దీని కింద నిద్రపోతే ఎంత బాగుండు అని అనుకున్నాడట. అనగానే మంచము పరుపు దిండు రానే వచ్చేసింది. ఆహా, హాయిగా వచ్చేసింది కదా అని చెప్పి దాని మీద మరి ఆ నిద్రపోయినాడు కాబట్టి ఎండలో 1 గంటకు 2 గంటల ప్రాంతంలో నిద్రపోయినాడు కాబట్టి మరి సాయంత్రం లేచే వరకే 7 అయింది. ఆ 7 వరకు చిన్న చీకటి ఉంటుంది కదా. ఆ చీకటి అడవిలో తాను లేచి ఏమనుకుంటున్నాడంటే ఇక్కడ మృగములు ఉంటాయి కదా, పులులు ఉంటాయి, గుడ్డెలులు ఉంటాయి, మరి పులులు సింహములు ఉంటాయి. కాబట్టి ఏదన్నా మృగం వచ్చి నన్ను చంపుతుందేమో అని సంకల్పం చేసినాడు. కాబట్టి మెడ అది మరి ఆ పులి వచ్చింది, ఇతని మెడ ఉరికేసింది అని అన్నప్పుడు అది ఏమిటి అక్కడ ఉన్నటువంటిది అంటే కల్పవృక్షము. కాబట్టి ఆ కల్పవృక్షం కింద ఉండి మనము ఏది కోరుకుంటే అది గురు అనుగ్రహము. కల్పవృక్షం అనేటువంటిది గురు అనుగ్రహం వలన మనకు కలిగేటువంటివి బాధలు కూడా నివారింపబడతాయి. మనం అనుకున్నది కూడా సాధించవచ్చు. సాధకుడు అనేటువంటి వాడు సంపూర్ణముగా గురువుని ఆరాధించేటువంటి వారికి ఇవన్నీ తొలగిపోతాయి. కాబట్టి గురువుగారు ఏమని చెప్పేదంటే మీరు గురుగీతని చక్కగా మొదటి అధ్యాయము అనుష్ఠానము చేసుకొనవలే. గురుమాల మంత్రం ఏదైతే ఉన్నదో దానిని మీరెంత జపం చేస్తే అదంత శక్తి మీకు వస్తుంది. కొన్ని అడ్డంకులు కూడా తొలగిపోతాయని మనకు గురువుగారు అప్పుడప్పుడు చెప్పేది. ఎందుకంటే లెటర్లో కూడా అవి రాసేది. అనుష్ఠానము శ్రద్ధగా చేసుకోగలరు అని చెప్పి ఇక్కడ మనకు గంపనిపల్లిలో కానీ మొలులో కానీ పూజ అయ్యేటప్పుడు కూడా మీరు ఈ యొక్క గురుగీత ఏదైతే ఉన్నదో మొదటి అధ్యాయము చాలా చక్కగా మీరు స్పష్టంగా ఆ అధ్యాయమును మీరు పారాయణం చేస్తున్నట్లయితే మీకు అన్ని కూడా ఇలాంటి అడ్డంకులు అనేటువంటివి తొలగిపోతాయి అని చెప్పేది. అది వాస్తవంగా నాకు జరిగింది. ఏమింది అని అంటే మేము అమలానంద మెటల్ స్టోర్స్తో షాపు తెరిచినాము. కాబట్టి ఆ 2004 2003లో ఏం జరిగింది అని అంటే అది కిటుకు ప్రదేశం. అప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అంటే అది మంచి సీజను.
ఆ సీజన్లో సేట్లు వస్తున్నారు, వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి. కనీసము ఒక 70-80 వేల దాకా వాళ్ళకి ఇస్తే మనకు సరుకు వస్తుంది. కాబట్టి మాకు వచ్చినటువంటి ఆ నిన్న అమ్మినటువంటి సరుకు డబ్బులు ఏవైతే ఉన్నాయో సామాన్ తెప్పించినాను. వాళ్ళు టక్కున ఫోన్ చేసినారు వస్తున్నానని. ఎవరిని అడగాలి? కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఆ గురుమూర్తి నీవే దయ అనుకొని ఆ గురుగీతను రోజు అధ్యాయం పారాయణం చేసుకుంటాం కదా. మరి ఆ పారాయణం చేసుకొని అనుష్ఠానంలో ఆ యొక్క సంకల్పం చేసి ఆ రోజు చిట్టి 10 తారీఖు కాబట్టి ఆ ₹1,00,000 చిట్టి ఉండే కాబట్టి ఆ చిట్టి డ్రా తీస్తున్నారు వాళ్ళు. అయితే ఆ డ్రా నాకు వెళ్ళాలి స్వామి, దాన్ని నాకు ప్రసాదింపుమని చెప్పి గురుమూర్తిని కోరుకొని ఆ యొక్క చిట్టి కాడికి పోతే డ్రా వేసినారు వాళ్ళు. ఆ డ్రా నాకే వెళ్ళింది. కాబట్టి అది సులభముగా ఆ ఆటంకం అనేటువంటిది తొలగిపోయినవి. అలాంటివి చాలా తొలగిపోయినాయి. ఇంకేంటిదంటే మా కొడుకు ఫస్ట్ ఒక మన 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉన్నాడు. అతనికి మేము జంగాయపల్లి కాడ ఉంటిమి. అతనికి జ్వరం కూడా రావడం జరిగింది. అప్పుడు అతనికి పిడుసు లెక్క వచ్చింది. పిడుసు లెక్క వచ్చి అతడు మరి యొక్క భాష ఏదైతే ఉన్నదో అది ఈ లంబాడి వాళ్ళు మాట్లాడేటువంటి భాష మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇతన్ని ఏదో దయ్యం పట్టింది, భూతం పట్టింది, మీరు ఒక మేకను కోయాలి, గొర్రెను తేవాలి, దేవరావు చేయాలి, ఇక్కడ ఉన్నది తిరుగుతుంది అని చెప్పినారు. అది రాత్రి 11-12 అవుతుంది. మరి మా తమ్ముడు ఇంకో ఆయన ఉండే పోలీస్ అంటేనే అక్కడ ఉన్నటువంటి ఆటో తీసుకొని ఆ రోజు మరి ఆ వినాయకుని నిమజ్జనం రోజు అది. మరి అక్కడ నుంచి ఆటో తీసుకొని 11 గంటలకు ఆయనకి మరి గురుమూర్తిని ధ్యానం చేసి ఆ యొక్క విభూది పెట్టి గురువుగారిని మరి కోరుకున్నాను ఏమనంటే, ఇతడు ఆడ మేడివాగ్ అనేది ఒకటి ఉన్నది వంతెన, ఆ వంతెన కాడికి పోగానే డాడీ అని పిలువవాలే అని చెప్పి కోరుకున్నాను. మరి అదేవిధంగా అతడు ఆ యొక్క బ్రిడ్జి మీదకి రాగానే డాడీ అని అన్నాడు. అంటే అది గురు కృప, అనుగ్రహము, నా కొడుకు ఏం కాదు అని చెప్పేటువంటి ధైర్యము వచ్చేసింది. కాబట్టి ఆ డాక్టర్ దగ్గరికి వచ్చే వరకు కూడా డాక్టరు ఏమైతే నీకు మెలక రావద్దు కదా, తొందరగానే వచ్చింది, మీరు జాగ్రత్తగా వచ్చేసినాడు, కాబట్టి దీనికి ఒక 2 సంవత్సరాలు మీరు కోర్సు వాడాలని చెప్పి మందులు రాసినాడు. రోజు ఒక గోళీ టాబ్లెట్స్ రాసినాడు. దాంతో సంపూర్ణంగా అది నయమైపోయినది. కాబట్టి ఎలాంటివి గురువుగారిని నమ్ముకున్నటువంటి వాళ్ళకు ఇవన్నీ గురువుగారు అనుగ్రహము వెళ్ళవేళలా కూడా ఉంటుంది. ఒక పరిపూర్ణములోనే నేను లేననేటువంటి భావము కాదు. కాబట్టి మనం జీవించాలి. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఒక కొన్ని అడుదుడుకులు కూడా గురువుని సంపూర్ణముగా నమ్మినటువంటి వారికి అవి సంపూర్ణముగా అడ్డులు తొలగిపోతుంటావి. కాబట్టి అది గురువుగారు చెప్పేది అన్నట్టు, చెప్పినటువంటి దాన్ని మనము పాటించి చేసినాం కనుక అవన్నీ కూడా ఇప్పుడు నెరవేరిపోయినవి. వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు అయినాయి. తర్వాత వాళ్ళ జీవనము, వాళ్ళ బాటలో వాళ్ళు సుఖ సంతోషాలతో ఉన్నారు. కాబట్టి మనము ఈ ప్రబోధని ఆ గురువు అనుగ్రహించినటువంటి ఈ గురు ప్రబోధని వారి యొక్క అనుగ్రహ కృప వలననే మనము మాట్లాడుకుంటున్నాము ఈ కందార్థములు ఈరోజు. కాబట్టి ఈ విధముగా గురు అనుగ్రహం అనేటువంటిది నిజభక్తునికి అవసరము. కాబట్టి అతని అనుగ్రహము అది చింతామణితో సమానం. గురుగీత చెప్తుంది కదా, గురుగీత వేరు కాదు, గురువు వేరు కాదు. గురు తత్వాన్ని తెలియజేసేదే గురుగీత. ఆ గురువులో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాన్ని తెలియజేసేదే గురుగీత. కాబట్టి యం బ్రహ్మ వేదాంత విదో వదంతి పరం ప్రధానం పురుషం తదాన్యే విశ్వోద్గతే కారణమీశ్వరం తస్మై నమో విఘ్న నివారణాయ అని శిష్యుడు సంకల్పం చేస్తున్నాడు కదా. తన సర్వమైనటువంటి విఘ్నములు ఏవైతే ఉన్నాయో నివారింపజేయు స్వామి అని చెప్పి ఆ పరబ్రహ్మ స్వరూపముని స్తుతి చేస్తున్నాడు కదా. ఆ పరబ్రహ్మ స్వరూపమే ఇక్కడ మద్గురుమూర్తి కదా. ఆ మద్గురుమూర్తి అనుగ్రహం వలన నీకు ఇక్కడ అతని వాక్యం ఏదైతే ఉన్నదో, మరి తీర్థాన్ని దక్షిణేపాదే వేదస్థాన్ముఖం ఆశ్రిత, ఆ తీర్థాలన్నీ ఎక్కడున్నాయని చెప్తాంది గురుగీత. అంటే గురుమూర్తి యొక్క కుడిపాదము యందు ఉన్నవి. వేదములు ఎక్కడున్నవి అంటే భద్రముగా ఒక గురుముఖము యందు, ఆ గురుముఖములో దాగుకొని ఉన్నవి, భద్రంగా ఆశ్రయించి ఉన్నవి అవి. కాబట్టి గురునోట నుండి ఏది వస్తే అది జరుగుతుంది. కాబట్టి ఆయన అనుగ్రహ భూషణము ఏది నీకు తదాస్తు అంటాడో అది జరుగుతుంది. ఎందుకంటే ఆ శక్తి మన అమలానంద పాటల పండర్నాథ్ గారి యొక్క నోటిలో ఉన్నటువంటి అది వాక్యము. కాబట్టి ఆయన ఏది అంటే అదే జరిగేది. ఒక అబ్బాయి 12వ తరగతిలో వచ్చి ఫెయిల్ అయినా అని చెప్పి ఉపదేశం తీసుకొని, ఆ స్వామి నేను ఈ సంవత్సరం సప్లిమెంటరీ రాస్తున్నాను, పాస్ కావాలని అనుగ్రహించండి స్వామి అంటే వాడు పాస్ అయినాడు.
తర్వాత వాడు మళ్ళీ డిగ్రీ చేసినాడు. డిగ్రీ అయిన తర్వాత కూడా ప్రతి సంవత్సరం గురువారి అనుగ్రహం తీసుకున్నాడు కనుక డిగ్రీ కూడా పాస్ అయినాడు. తర్వాత ఇప్పుడు మళ్ళా ఒక కంపెనీ పెట్టుకున్నాడు అతడు ఇప్పుడు. అంటే ఇట్లా ఇది సిఏ, ఆ సిఏగా మరి ప్రాక్టీస్ చేసి ఒక కంపెనీ పెట్టుకొని ఈరోజు 10 మందికి సహకరిస్తున్నాడంటే అతనిలో ఉన్నటువంటి ఒక శక్తి అలాంటిది. శ్రీ అమరానంద పాటల పండర్నాథ్ గారి యొక్క గురుమూర్తిలో ఉన్నటువంటి ఒక అనుగ్రహ భూషణం ఏదైతే ఉన్నదో అట్లా అంతటి అనుష్ఠానపరుడు, అంతటి స్థితి కలిగినటువంటి గురుమూర్తి. అచల గురువు అంటే సామాన్యం కాదు. కాబట్టి అలాంటి గురువుని మరి సంపూర్ణముగా నమ్మినటువంటి వాడే నిజ శిష్యుడు. కాబట్టి ఎలాంటి నిజ శిష్యునికి గురుకృప కలిగిన తర్వాత తిప్పలు ఉన్నవా? ఇవన్నీ మరి ఇక తిప్పాలున్నావే, తెలుపగా కొద్ది గొప్పలున్నావే. మరి అలాంటి తిప్పలు, ఈ గొప్పలు అనేటువంటివి కూడా లేవు. ఎందుకంటే పరిపూర్ణ బోధ ప్రకారంగా చూసినట్లయితే పరిపూర్ణ పరభయలులో నేను లేననేటువంటి స్థితి ఆరుడత కలిగించుకున్నటువంటి వాడు గురు అనుగ్రహము ద్వారా నేను లేననేటువంటి ఒక సంపూర్ణమైనటువంటి ఒక అంతఃకరణలో దృఢమైనటువంటి వానికి ఆ గురు అనుగ్రహము ఎల్లవేళలా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? తల్లిదండ్రి దొరాధాత కుల దైవమాప్తులు కలబాంధవులు దేశికులు అని నమ్మితే ఇంకా తిప్పాలున్నావే, తెలుపరా కొద్ది గొప్పలున్నావే. అలాంటి ఉపదేశం ఇచ్చినటువంటి మద్గురుమూర్తి తల్లి, తండ్రి, దొర, దాత, కులదైవము, హప్తులు, కుల బాంధవులు. కాబట్టి ఆ నిజమైనటువంటి తల్లి, తండ్రి, ప్రభువు, ఆచార్యుడు, కులదైవము, మిత్రులు మొదలగు బంధువు అందరికీ కలిసి ఆ దేశికులని నమ్మితే అలాంటి అన్ని స్వరూపంలో ఉన్నటువంటి అతడే తానే మరి దేశికేంద్రుడు. కాబట్టి ఇలాంటి దేశికేంద్రుడు తనకు మంత్రోపదేశం చేసిన గురుమూర్తి అందు మరి ఇలాంటి భక్తి, అనన్య భక్తితో గురుపాసన గావించుకున్నటువంటి వారికి మరి ఇలాంటి తిప్పలు ఉన్నావా? తెలుపరా కొద్ది గొప్పలు ఉన్నావే. ఈ తిప్పలు లేవు, గొప్పలు లేవు. కాబట్టి అన్నీ కూడా శుభమంగళకరమైనటువంటి ఆ యొక్క అనుగ్రహమే గురుభూషణము అని ఇక్కడ ఈ కందార్థము ద్వారా గురుపాసన, గురువుని నమ్మినటువంటి వారికి సర్వమంగళ స్వరూపుడైనటువంటి గురువు సర్వము సిద్ధింపజేస్తాడు శిష్యునికి. కాబట్టి వేళలా అతని అనుగ్రహము ఉంటుంది అని చెప్పి మనకు భాగవత కృష్ణ ప్రభువుల వారు మరి మేల్కొన్నటువంటి పురుషుడు ఎలా ఉంటాడు అలంటే ఎలా ఉంటాడు? నిరంతరము వేళలా గురువునే స్మరించుకుంటూ గురుభక్తి, గురు ధ్యానములో ఉంటాడు, గురునామ స్మరణలో ఉంటాడు, ఆ యొక్క శక్తిని అనుగ్రహింపబడి ఉంటాడు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణం.